మేడం జూన్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అలాగే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? కుంభరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలి. కూడని రాహు ఉన్నారు, అలాగే ఈల్నట్స్ అని ఉంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే ఫిఫ్త్లో, అంటే మనకి సెవెంత్ లార్డ్ అయ్యారు, ఫిఫ్త్లో పడుతున్నారు. అంటే ఏంటి, సన్ అనమాట. ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి వెళ్తున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఊరట అనేది కలుగుతుంది. అంటే ఏంటి, లక్ అనేది కొంతవరకు ఫేవర్ అవుతుంది అనమాట. అలాగే ఏంటంటే ఫిఫ్త్ లార్డ్ కూడానే ఉంటారు, ఫిఫ్త్లోనే ఉంటారు. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు, సెకండ్ హాఫ్ నుంచి థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వరకు ఈ నెలలో చాలా బాగుంది వీళ్ళకి అని చెప్పాలి. ఏదైనప్పటికీ అన్నిట్లోనూ అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఊరట అంటే కొంతవరకు ఊరట అనేది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్ అవుతుంది ఇన్ కంపారిజన్ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అదొకటి కాకుండా ఎవరికైనా వీళ్ళు మోతాదు ఇచ్చారు అంటే ఏంటి, లోన్ కింద ఇచ్చారు అంటే కొంచెం కష్టమే తిరిగి రావడం. సో ఈ మంత్లో ఇవ్వద్దు అని చెప్పడం జరుగుతుంది అనమాట. అదొకటి కాకుండా సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు, అది కూడా సిక్స్త్లో అనమాట. సో ఏంటంటే సెకండ్ హౌస్నే చూస్తున్నారు కనుక కొంతవరకు ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనకి ఏంటంటే కెరియర్ పాత్లో ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే కొంచెం ఇంక్రిమెంట్ రావడం కానీ లేక ప్రమోషన్ రావడం కానీ మనకు కనిపిస్తోంది. కానీ శ్రమ అనేది చాలా అధికం. సో ఈ నెలలో చాలా శ్రమ పడాలి, శ్రమకి తగిన ఫలితం నాకు రావట్లేదు అనే ఒక చిన్న లోపంలాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ కూడా ఇన్ కంపారిజన్ లాస్ట్ మంత్ తోటి ఈ నెల కొంతవరకు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది, ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళకని చెప్పడం జరుగుతుంది. తప్పక ఫారెన్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు మంచి ఉద్యోగం, మంచి అంటే ఏంటి ఉద్యోగం వాళ్ళకి వచ్చే రీత్యా, వాళ్ళకి కావాల్సిన రీత్యా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక బాగానే ఉంటుంది ఈ నెల. కొంతవరకు ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద వీళ్ళకి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. దాంపత్య జీవితంలో కూడా ఈగో క్లాషెస్ వచ్చినప్పటికీ కొంతవరకు అండర్స్టాండింగ్ అనేది ఉంటుందనేది ఈ నెలలో చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో పిల్లల విషయానికి వస్తే కనుక పై చదువులు కానీ లేకపోతే వాళ్ళు ఉద్యోగం వేరే వేరే విదేశాల్లో ఉండి సెటిల్ అవ్వాలి అనే వాళ్ళకి కానీ తప్పక సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటి మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఆన్లైన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏంటంటే మాకు ఫారిన్ పార్ట్నర్స్ ఉన్నారు అని చెప్పే వాళ్ళందరికీ కూడా తప్పక ప్లస్ పాయింటే, మంచి సూచనలే. అంటే ఏంటి, పాజిటివ్ దిశగా నడవడం ఈ నెలలో, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ నడవడం అనేది మనకి కనిపిస్తోందన్నమాట. తప్పక కొంతవరకు వీళ్ళకి హ్యాపీ మంత్ కింద కుంభరాశి వాళ్ళకి చెప్పుకోవాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ రీత్యా జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే చాలా మటుకు ఎక్కువ మెంటల్ ప్రెషర్ ఉండడం కానీ వర్క్ ప్రెషర్ ఉండడం కానీ మనకి కనిపిస్తోంది. అంటే చాలా బాధ్యతలు ఎక్కువ అవుతాయి, దాని మూలాన్ని సతమతమయ్యి ముందుకెళ్ళకపోవడం, అంటే ఏంటి కొంతవరకు స్ట్రెస్ ఫీల్ అవ్వడం అవన్నీ కనిపిస్తున్నాయి. కనుక పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే హెల్త్ రీత్యా ఎప్పుడైనా సరే చిన్న నలతలు ఉన్నా వెళ్ళి చూపించుకోవడం, డాక్టర్ని సంప్రదించడం కానీ, అలాగే ఏంటంటే ఏ మందులు వేసుకోమంటే ఆ మందులు టైంకి వేసుకోవడం కానీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆహారం కూడా వీళ్ళు టైంకి సేవించడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? తప్పక వీళ్ళు శనికాళ్ళు పట్టుకోవడం మంచిది. శనివారం తప్పక శనిదానం ఇవ్వడం. అలాగే ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు అన్నదానం చేయడంలో తప్పే లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు, అన్నదానం చేయొచ్చు, వృద్ధాశ్రమంకి వెళ్ళి చేయొచ్చు, ఎక్కడైనా సరే మళ్ళీ గుడి బయట కూర్చున్న వాళ్ళకి చేయొచ్చు. అంటే ఏంటి, శనికి ప్రీతి ఏంటి, అన్నం ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా పులుపు ఇవ్వడం కానీ, అంటే ఏంటి మనకి టామరిన్ రైస్ అంటే పులిహోర కానీ లేకపోతే లెమన్ రైస్ కానీ ఇలాంటివన్నీ చేసి మన చేత్తోనే చేసి పెట్టడం అనేది ఇంకా ఇంపార్టెంట్. లేకపోతే ఒక 10 మందికైనా చెప్పులు కొనిపెట్టండి, చాలా చాలా మంచిది. అలాగే అంబ్రెల్లాస్, నల్ల గొడుగులు కొనిపెట్టండి, ఇంకా మంచిది. సో శనికి ఎప్పటికైనా సర్వీస్ అంటే ఇష్టం. సో ఎవరికైనా సర్వీస్ చేయాలి, హెల్ప్, సర్వీస్ అంటే వాళ్ళు వెనకాతలు వెళ్ళి సర్వీస్ చేయడం మనం మాట్లాడటలేదు, హెల్ప్ చేయడానికి మీ దగ్గరికి వస్తే కనుక తప్పక హెల్ప్ అందియండి, చాలా చాలా మంచిది. అలాగే గోవుకి తప్పక శనివారం ఆహారం పెట్టండి, ఇంకా మంచిదన్నమాట. అలాగే మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం, అలాగే సప్తముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట.
అండ్ ఆల్సో ఏంటంటే ఏదైనా సరే జాతకరీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఫైనాన్సెస్ కావాలి, కొంతమందికి ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కావాలి, కొంతమందికి అంటే లవ్ రిలేషన్షిప్ కావాలి, కొంతమందికి అంటే ఒక పని కావాలి, వాళ్ళ గోల్స్ సాధించాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఏదైనా సరే జాతక రీత్యా ఒక సొల్యూషన్ ఇచ్చినప్పుడు అది వాళ్ళ జాతకం చూసి ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి బాగుంటుంది, ముందుకెళ్ళడం కూడా ఈజీ అవుతుంది అనమాట. సో కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళ వైలెట్ నుంచి లైట్ బ్లూ వరకు వేసుకోవచ్చు, ఎస్పెషలీ ఆన్ సాటర్డేస్. దాంతోపాటు సిల్వర్ వేసుకోవడం అనేది చాలా మంచిది. సిల్వర్ కూడా ఏంటంటే సాటర్డే రోజు కొని పెట్టండి. ఏంటంటే పాదుకలు కూడా కొని పెడుతూ ఉంటాం మనం. సో ఆ పాదుకలు కూడా కొని అంటే దేవుడి మందిరంలో పెట్టి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.